అది రాథోడ్ గారు జరిగింది. రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, అయ్యో రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు. ఒక్క మాట ఎక్కువ మాట్లాడితేనే ఆయనకి నచ్చదు. అలాంటిది ఈ అమ్మాయి ఇన్ని గొడవలు పడిందంటే అమ్మా ఇంకెలా ఉండనిస్తారు? రాథోడ్ గారు, రాథోడ్ గారు, రాథోడ్ గారు. మురుగా ఏమైంది రాథోడ్ గారు, అలా పడిపోయారు? నిన్ను ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే సగం మందికి పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది నువ్వు ఓవర్గా మాట్లాడి పోట్లాడి బెదిరించి, మురుగా నాది గట్టి గుండె కాబట్టి తట్టుకుంది. అదే వేరే వాళ్ళైతేనా ఈ పాటికి నీ మాటలకి సగం సచ్చుండేవాళ్ళు. చెప్పాను కదా రాథోడ్ గారు, మీరే కాదు ఆ దేవుడు కూడా నాకు హెల్ప్ చేయలేడని. ఇప్పుడేం చేయాలి? అయినా అమ్మాయి మళ్ళీ మన మాట నీకెందుకంత నోటి దురుసు? ఒక్కసారైనా గాని ఆయన లెఫ్టినెంట్ అనే డౌట్ రాలేదా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు, ఎలా మిస్ అయ్యానా అని. మామూలుగా అయితే మనిషిని చూడగానే సూపర్ గా అంచనా వేస్తా. ఏంటి నువ్వు అంచనా? మా సారు చెప్పింది కరెక్టేనమ్మాయి, నీకు కొంచెం లూజే. ఏమన్నారు? ఏమి లేదులే అమ్మాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏముంది రాథోడ్ గారు, సర్దుకొని వచ్చిన దారిన వెళ్ళిపోవడమే. మరి మీ నాన్న కోసం సంతకం కావాలన్నావుగా? ఇప్పుడు ఆయనున్న కోపానికి నేను వెళ్ళి సైన్ అడిగితే చంపినా చంపుతారు. అదే మా సారు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మాయి. కాదు, కోపం ఎక్కువ. అబ్బా, కోపంతో పాటు సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. ఇదిగో నువ్వు వెళ్ళి ఇలా మా నాన్నగారికి బాగాలేదు, అర్జెంటుగా సంతకం కావాలి అని అడుగు. నీ బాధ చూసి మా సారు గుండె కరగొచ్చేమో కదా. ఆయన కరిగే టైపు కాదు రాథోడ్, కాల్చే టైపు. ఈ అమ్మాయి అన్న మాటలకి ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోరు. ఆయనకి నిజంగా గుండె ఉంటే నన్ను చూసిన వెంటనే నా గుండెల్లో గోలి దింపేవాడు రాథోడ్ గారు. ఈ సెంటిమెంట్ యాంగిల్స్ ఏం వర్కౌట్ అవ్వలేండి. నా దారిని నేను పోతా. మా నాన్నని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకుంటా. సరేనమ్మా, పద, నేను డ్రాప్ చేస్తా. పద. అయ్యో, ఈ అమ్మాయి ఉందన్న ధైర్యంతోనే ఉన్నానే. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఇంకా నా పిల్లలు ఎవరు చూసుకుంటారు? మన నుంచి ఎవరు కాపాడతారు?
చూసినా అలా భయపెట్టడమేనా? నా గురించి తర్వాతలే కానీ ముందు చేయి చాపు. ఏంటి? చేయి చాపు చెప్తా. ఏంటి ఇవాళ ఫ్రెండ్షిప్ డేనా? రక్షాబంధన్. సెయి లూజు. ఇది తోడు పుట్టిన వాళ్ళు కట్టుకుంటారే, నాకెందుకు కడుతున్నావు? ఎవరికి పుట్టానో తెలీదు. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఉంటారే? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతో ఉన్నది నువ్వే, తోడుగా ఉన్నది నువ్వే. నాకంటూ చెప్పుకోవడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అందుకే ఈ జన్మకి అమ్మైనా నాన్నైనా తోడబుట్టిన వాళ్ళైనా ఫ్రెండ్ అయినా నాకన్నీ అంతా నువ్వే. ఏ కష్టం వచ్చినా నువ్వు నా తోడుంటావని నాకు తెలుసు మను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. వద్దులు. వదలను, అస్సలు వదలను. వదలవే బాబు, అస్సలు వదలను. నాకు తెలిసినా నేను కలిసి పెరిగిన నా ఫ్రెండ్ నువ్వేనా మను? ముందు అమ్మాయిని ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాలి. ఇవాళతో నాన్న మనకిచ్చిన టైం అయిపోతుంది. రేపటి నుంచి అన్ని ముందులానే ఉంటాయి. పొద్దున్నే లేవాలి, బాగా చదువుకోవాలి, టైంకి అన్ని పనులు చేయాలి. ఎంత కష్టమైనా సరే నాన్నని డిసప్పాయింట్ చేయను. బాగా చదువుకుంటా, ముందు కంటే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటా. అవునక్క, నేను కూడా ఇంకా వీడియో గేమ్స్ తగ్గించేసి బుక్స్ మీద స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. క్లాస్లో అలర్ట్ చేసి ఇంటికి కంప్లైంట్స్ వెళ్ళేలా చేయడం ఆపేస్తా. కష్టమైనా సరే క్లాసులో బుద్ధిగా కూర్చుంటా. అమ్మ ఉన్నప్పుడు నాన్నకి మన వల్ల ఏ ప్రాబ్లం లేకుండా ఉండిందో అలానే ఉండేలా చేయాలి. అవును, మన ముగ్గురమే మాట్లాడుతున్నాం, ఆ అతి క్యాండిడేట్ మిస్ అయిందే. మేము ముగ్గురం ఎన్ని చెప్తుంటే నువ్వేంటి ఒక్కరు కూడా చెప్పడం లేదు? అయ్యో, నాకు ఏమాత్రం టచ్ లేని టాపిక్స్ మాట్లాడుతుంటే నేనేం మాట్లాడాలి? నాకు సంబంధం లేని సబ్జెక్ట్స్ గురించి ప్రామిస్ చేస్తున్నారు, నేనెలా చేయాలి? హౌ? అంజు, ముందంటే అమ్మ అన్ని దగ్గరుండి చూసుకునేది, నువ్వు చేసే అల్లరిని కవర్ చేసేది. ఇప్పుడు తప్పించుకోవడానికి కేర్ టేకర్ కూడా ఉండదు. నాన్న వెళ్ళిపోమని చెప్పారంట, సో మనల్ని మనమే చూసుకోవాలి. చేసిన తప్పులకి పనిష్మెంట్లు తీసుకోవాలి. కొంచెం సీరియస్ గా ఉండు. సీరియస్ గా ఉంటే మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ దొరికేస్తాయా? ఆ కేర్ టేకర్ మీద రివెంజ్ మిస్ అయిందని నేను ఫీల్ అవుతుంటే పర్ఫెక్ట్ గా ఉంటా, ప్రామిస్ చేస్తా అని సోది మాట్లాడుకుంటున్నారు. మే ఐ కమ్ ఇన్? వచ్చిందమ్మా వయ్యారి, రా. పిల్లలు, మిస్ అమ్మని నాన్నగారు వెళ్ళిపోమని చెప్పారు. వెళ్లే ముందు మీకు బాయ్ చెప్పడానికి వచ్చింది. అయ్యయ్యో, జస్ట్ మిస్. దేనికి? ఇంట్లో నీతో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మిస్ అమ్మా. మా డాడీ నన్ను బాగా డిసప్పాయింట్ చేశారు. ఛా! అంజు, ఓవర్ యాక్షన్ చేయకు. చిల్లమ్ము, ఎందుకు భయపడుతున్నావు? బయటికి వెళ్ళే మనిషి, మనం ఫ్రీగా ఉండొచ్చు, అంతే కదా మిస్ అమ్మా? నా టైం బ్యాడ్ అమ్మా, చేసేదేముందమ్మా, నువ్వేదంటే అదేనమ్మా. అయినా నీలాంటి మంచి క్యూట్, స్వీట్, ఇంటెలిజెంట్ కేర్ టేకర్ ని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాం తెలుసా? అంతే కదా మై డియర్ సిస్టర్ అండ్ హ్యాండ్సమ్ బ్రదర్స్?
మీ మొహాల్లోనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నారో. నాకెందుకు మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తోంది. హా మేం కూడా వెయిటింగ్. సరే, జాగ్రత్తగా ఉండండి. అలా ఇంట్లో నుంచి ఇంకోసారి వెళ్ళకండి. వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. మిస్ అమ్మా, చెప్పమ్మా. ఐ విల్ మిస్ యూ అమ్మా. అంచు లాస్ట్ ఎలా కేక్ అప్పు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. అయ్యో పాపం, పని స్టార్ట్ చేయకుండానే స్టాప్ చేసేసావు. అయినా నీకింత తొందరగా ఎండ్ కార్డ్ పడుతుందని అనుకోలేదు. అదే నీ తెలివి చూసి ఈ ఇంట్లో చాలా రోజులుంటావనుకున్నాను. ఇలా వెళ్ళిపోతావని అనుకోలేదు అని అంటున్నాను. మనదే ఉందండి, అంతా పైవాడి లీల. ఆయన రాసింది తప్పించుకోలేం కదా. రాసి పెట్టుంటే ఎవరేం చేసినా జరగకుండా ఆపలేరు. కరెక్టే, కానీ ఒక్కసారి అమర్తో మాట్లాడలేకపోయావా? మాట్లాడి ఉపయోగం లేదండి. అయినా ఈ ఇంట్లో మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయికి జాబ్ రావాలని రాసి పెట్టినట్టుంది. ఒకసారి పెద్దోళ్ళని కలిసొస్తానండి. వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళొస్తానండి. చల్లగా ఉండమ్మా. మా వాడికి కొంచెం కోపం ఎక్కువమ్మా. ఏమీ అనుకోకు. వాడు మనసులో ఏదైనా ఒకటి అనుకుంటే ఎవరు చెప్పినా వినడు. నీ విషయంలో ఏం సాయం చేయలేకపోతున్నావు, ఏమనుకోకమ్మా. అయ్యో పర్లేదండి, మనకింతే రాసిపెట్టుంది అనుకుంటాను. వెళ్ళొస్తానండి. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అమ్మా. లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. అంగుళీకము పోగొట్టుకుంటిని, అవలోకమునకు ప్రవేశించలేను. ఈ విషయము మా పితృదేవులకు తెలిసినచో నా చర్మం ఒలిచెదరు. ఈ అమధర్మరాజుల వారికి తెలిసినచో నా శిరస్సును ఖండించెదరు. పరమేశ్వర, ఈ గండము నుండి గట్టెక్కించుము స్వామి. రిలాక్స్ అవుతున్నారా మిస్టర్ గుప్తా? అవ్వండి అవ్వండి.
అదృష్టం అంటే మీదే. నా అదృష్టము గురించి ఇప్పుడు చర్చ ఎందులకలే బాలిక. నీవు ఎందులకు వచ్చితేవో అది చెప్పము. అసలేంటి మిస్టర్ గుప్తా, ఒక్క రోజులో ఆత్మనైన నేను ఎన్ని షాకులను తట్టుకోగలను? ఇవాళ నా ఆఖరి రోజు అవడం, చిన్నప్పటి నుంచి ప్రాణం అనుకున్న స్నేహితురాలే నాకు నమ్మక ద్రోహం చేసిందని తెలియడం, నేను కనిపించి వినిపించే ఏకైక అమ్మాయి మా ఆయనతో లెక్కలేనని గొడవలు పెట్టుకుందని తెలియడం, ఇప్పుడు ఆ అమ్మాయిని మా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పడం, నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను అన్ని శిక్షలు నాకు. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ మనోహరి నా పిల్లల్ని ఏం చేస్తుందోనన్న భయంతో, ఏమీ చేయలేని చేతగాని తనంతో నా వల్ల కావడం లేదు మిస్టర్ గుప్తా. బాలిక, నీవు అన్నీయూ చెప్పితివి గాని ఒకటి మరిచితివి. ఏంటి మిస్టర్ గుప్తా? నా అంగుళీకము అదృశ్యమైన విషయము. మీరెక్కడో ఆడుకుంటూ పారేసుకుంటే నాకెలా గుర్తుంటుంది చెప్పండి? నేను నా వయసుకు ఆటలాడుకొనుటియా? నేనేమైనా బాలాకుమారున్నా అంగుళీకముతో గోళీలు ఆడుటకు? నా అంగుళీకము ఎవరు తీసితురో నాకు తెలియను, కానీ అచ్చట ఉన్నదో నాకు తెలియడం లేదు. మిస్టర్ గుప్తా, కొంపదీసి మీ ఉంగరం తీసింది నేనే అని అనుకుంటున్నారా ఏంటి? ఏమి నటించుచుంటివే బాలిక, నీ నటనకు మహానటి బిరుదు కూడా సరితూకదు. ఏదో మనసులో అనుకుంటున్నట్టున్నారు. ఏమి బాలిక, మనసులో అనుకును భాగ్యము కూడా లేదా నాకు? నిజం చెప్పండి, నేనే తీసాను అనుకుంటున్నారు కదా? చచ్చా, నేనెందుకు అలా అనుకునేదను? నిన్నెందుకు అనుమానించదను? ఆ ఎవరో తీసి ఉంటారో అనుచుంటిని. అయినా నీవెందుకు తీసేదవు బాలిక? ఎప్పటి నుండో మా లోకమునకు వెళ్ళదము అని అనుచుంటివి. అటువంటి నిన్ను నేనెందుకు అనుమానించదను? కానీ ఒక్కటే బాధ బాలిక, నా అంగుళీకము అదృశ్యమైనది. వెళ్ళి వెతుక్కోండి మీ అంగుళీకాన్ని. అంతేగాని నీవు సహాయం చేయువా బాలిక? నేనెలా హెల్ప్ చేస్తాను మిస్టర్ గుప్తా? నా కష్టాలు నాకున్నాయి. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపాలి. ఎలా ఆపాలో తెలియడం లేదు. దేవుడా, ఒక్క సాయం చెయ్యి. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఒక్క ఐడియా ఇవ్వు. ఒకే ఒక్క ఐడియా ప్లీజ్. ప్లీజ్ ఒక్క ఐడియా. ఒకే ఒక్క ఐడియా. మిస్టర్ గుప్తా, ఐడియా వచ్చేసింది. బాలిక, ఈ బాలికకు ఆకాశమును ఏమే కనిపించినది? అటుల పరిగెడుతూ వెళ్ళినది. ప్రభు, నాకు కూడా నా అంగుళీకము దొరుకుటకు సహాయము చేయము. మధ్యలో ఈ వరుణదేవుడి అడ్డు ఎలా? మిస్సమ్మా, అయ్యో రాతోడున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలి? ఇదేంటి మిస్సమ్మ అక్కడ ఆగిపోయింది? అయ్యో, ఇప్పుడు నేను మాట్లాడితే రాతోడు ఈ అమ్మాయిని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయికి నిజం తెలిసిపోతుంది. నేను వెళ్తున్నానండి. ఇదేంటి, ఈ అమ్మాయి వెళ్తుందని నాకు తెలుసు కదా, మళ్ళీ చెప్తుంది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి నిజం తెలిసిపోతుంది. నేను ఆత్మ అని తెలిసిపోతుంది. ఓహో, ఇంట్లో అందరికి వెళ్ళొస్తా అని చెప్పింది కదా, నాకు కూడా చెప్పాలనుకుందేమో పిచ్చి పిల్ల. రిపీట్ కంటెంట్ అయినా ఫీల్తో చెప్తుంది కదా, మళ్ళీ ఇంకోసారి విందాం. వెళ్ళొస్తానండి.